Welcome to Siri Meda YouTube channel. How are you all? I hope you all are good. I am also good. Yesterday which homework did I give you? Yesterday homework ichchanandi verb forms. Yesterday I gave you only first form of verb, base form. You have to write down the second form of verb, third form of verb and fourth form of verb, fifth form of verb. So all of you be ready. Take your class notes and pens. Okay na? Just to follow me. Listen. Speak, matladuta. Speaks, speaking, spoke, spoken. So second form of the verb, third form of the verb easily you can write down, because second form of the verb either S or yes you have to add, and third form of the verb you have to add the ing form, and fourth, fifth is very important now. So sir, how should we write homework? You better to try to write down. If you wrote mistake, you may correct. మీరు తప్పు రాస్తే కరెక్ట్ చేసుకోవచ్చు, కానీ రాయాలి, రాస్తుంటే వస్తుంటుంది. సో ఆన్సర్, సమాధానం ఇచ్చుట, ఆన్సర్స్, ఆన్సరింగ్, ఆన్సర్డ్, ఆన్సర్డ్. టీచ్, బోధించుట, టీచర్స్, టీచింగ్, టాట్, టాట్. సో రీడ్, చదువుట, రీడ్స్, రీడింగ్, రెడ్, రెడ్. సో ఇక్కడ రీడ్ అనేది V1 బేస్ ఫామ్ అండ్ V4 V5 సేమ్ ఉంటాయి. ఇక్కడ ప్రొనౌన్సియేషన్ ఇక్కడ రీడ్ అనాలి, ఇక్కడ V4 V5లో రెడ్, రెడ్ అని చదవాలి. రైట్, రాయట, రైట్స్, రైటింగ్, రోట్, రిటెన్. కరెక్ట్, సరిచేయుట, కరెక్ట్స్, కరెక్టింగ్, కరెక్టెడ్, కరెక్టెడ్. ఆలో, అనుమతించుట, ఆలోస్, ఆలోయింగ్, ఆలోడ్, ఆలోడ్. ఎంకరేజ్, ప్రోత్సహించుట, ఎంకరేజెస్, ఎంకరేజింగ్, ఎంకరేజ్, ఎంకరేజ్. నో, తెలుసుకొనుట, నోస్, నోయింగ్, న్యూ, నోన్. ఓకేనా? ఎంటైర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ depends on these 5 forms of the any one verb form. You have to learn these verb forms daily, some verbs. Okay na? So which we need to from morning wake up to night going to bed, in your at your school, at your office, at your duties, you have to learn those. Okay na? So you don't neglect. సార్ ఎలా నేర్చుకోవాలి ఇవి అంటే ఎవరైనా నేర్చుకోవాలి, నువ్వైనా నేనైనా. ఇంగ్లీష్ మాట్లాడడం రావాలంటే వర్బ్ 5 ఫార్మ్స్ రావాలి. ఓకేనా? సో టుడే ఆన్వర్డ్స్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ లైక్ యాజ్ ఎ ఛాలెంజ్. ఈ రోజు నుంచి మీరు ఛాలెంజ్గా తీసుకోవాలి, ఎందుకంటే ఏదో క్లాస్ వింటున్నాం అన్నట్టు కాదు. సో క్లాస్ వింటూ ఉండాలి, క్లాస్ నోట్స్ తీసుకుంటూ ఉండాలి, హోంవర్క్ చేస్తుండాలి, ఎవరితోటైనా ఇంగ్లీష్లో మాట్లాడి ట్రై చేస్తుండాలి, అండ్ న్యూ వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకేనా? న్యూ వర్డ్స్ నేర్చుకోవాలి. ఓకేనా? అండ్ జస్ట్ క్లిక్ ది పాస్ బటన్, టేక్ దిస్ నోట్స్. మీరు ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోండి, హోంవర్క్ చేయకపోతే కంప్లీట్గా నోట్ చేసుకోండి అండ్ ఫాలో మీ. ఓకేనా? ఎంజాయ్, ఆనందించుట, ఎంజాయ్స్, ఎంజాయింగ్, ఎంజాయ్డ్, ఎంజాయ్డ్. హ్యాపెన్, సంభవించుట, హ్యాపెన్స్, హ్యాపెనింగ్, హ్యాపెండ్, హ్యాపెండ్. అండర్స్టాండ్, అర్థం చేసుకొనుట, అండర్స్టాండ్స్, అండర్స్టాండింగ్, అండర్స్టూడ్, అండర్స్టూడ్. సిట్, కూర్చోనుట, సిట్స్, సిట్టింగ్, శాట్, శాట్. స్టాండ్, నిలబడుట, స్టాండ్స్, స్టాండింగ్, స్టూడ్, స్టూడ్. డ్రైవ్, నడుపుట, డ్రైవ్స్, డ్రైవింగ్, డ్రోవ్, డ్రివెన్. సింగ్, పాడుట, సింగ్స్, సింగింగ్, sang, sung. So here V4 V5 very very important now. So here understand, understood, understood. Sit, sat, sat. Stand, stood, stood. Drive, drove, driven. Sing, sang, sung. So you have to listen carefully and take notes properly, and you have to improve speaking skills. How to express, expression is very important now. Daily you have to read anything, English books, English newspaper, English our class notes. You have to improve your reading skills. ఎక్స్ప్రెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఓకేనా? తడబడకుండా మాట్లాడడం రావాలి, పలకడం రావాలి, ఉచ్చారణ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో జస్ట్ పాస్ బటన్ క్లిక్ చేయండి. మీరు హోంవర్క్ చేస్తే మిస్టేక్స్ కరెక్షన్ చేసుకోండి, హోంవర్క్ చేయకపోతే నోట్స్ కంప్లీట్గా తీసుకోండి. ఓకేనా? సో ఇన్వైట్, ఆహ్వానించుట, ఇన్వైట్స్, ఇన్వైటింగ్, ఇన్వైటెడ్, ఇన్వైటెడ్. అటెండ్, హాజరవుట, అటెండ్స్, అటెండింగ్, అటెండెడ్, అటెండెడ్. హెల్ప్, సహాయం చేయుట, హెల్ప్స్, హెల్పింగ్, హెల్ప్డ్, హెల్ప్డ్.
ఆర్డర్ ఆజ్ఞాపించుట, ఆర్డర్స్, ఆర్డరింగ్, ఆర్డర్డ్, ఆర్డర్డ్. సో మీరు జస్ట్ పాజ్ బటన్ క్లిక్ చేయండి. ఓకేనా, మీ హోంవర్క్ కరెక్ట్ చేసుకోండి. హోంవర్క్ చేయకపోతే నోట్స్ కంప్లీట్గా నోట్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ ద టుడే ఏంటి, దిస్ ఇస్ ద ఏంటి చెప్పండి గేస్, ఎస్టర్డే హోంవర్క్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా, ఎస్టర్డే ఏదైతే హోంవర్క్ ఇచ్చానో అది మీకు ఈరోజు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో మీరు ఏదో క్లాస్ వింటున్నామా అంటే వినడం కాదండి, బీ సీరియస్గా క్లాస్ వినాలి. పంక్చువాలిటీ, డిసిప్లిన్, డెడికేషన్, కమిట్మెంట్, సిన్సియారిటీ, రెస్పాన్సిబిలిటీ, ఒక గుడ్ క్వాలిటీస్ ఉన్న స్టూడెంట్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఉండాలి. ఓకేనా, ఇలాంటివి గుడ్ యాటిట్యూడ్ ఉండాలి. ఏదో వింటున్నామంటే కాదు, సరిపోదు. సో డైలీ మీరు నా క్లాస్ శ్రద్ధగా వినాలి, క్లాస్ నోట్స్ తీసుకోవాలి, హోంవర్క్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, డైలీ ఏదైనా ఇంగ్లీష్ మ్యాగజైన్ కావచ్చు, న్యూస్ పేపర్ కావచ్చు చదువుతూ ఉండాలి, ఇంగ్లీష్లో మాట్లాడుతుండాలి. ప్రాక్టీస్ మెయిన్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మీకు బెటర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్స్టిట్యూట్ కాదు, మీరు మీ ఇంట్లోనే ఎంచక్క యూట్యూబ్లో క్లాసెస్ వినొచ్చు. సో మీరు హోంవర్క్ చేస్తే మీ మిస్టేక్స్ మీరే కరెక్ట్ చేసుకోవచ్చు కదా, ఎవరు చూడరు కదా. అండ్ ప్రాక్టీస్ చేస్తుంటే మీరే రిహార్సల్ చేసుకోవచ్చు కదా, మీ మిస్టేక్స్ మీరే కరెక్ట్ చేసుకోవచ్చు కదా, సిగ్గుపడాల్సిన మొహమాట పడాల్సిన అవసరం లేదు కదా. సో హ్యాపీగా నేర్చుకోండి. ఓకేనా, ఏంటి అంటే ఇది ఎలా నేర్చుకోవాలంటే ఒక హనుమాన్ మాల కావచ్చు, ఒక అయ్యప్ప మాల కావచ్చు, నిష్టగా 21 డేస్ 41 డేస్ వాళ్ళు ఎలా అయితే డైలీ మార్నింగ్ స్నానం చేసి గుడికి వెళ్ళి దేవుడికి పూజ చేసి తీర్థప్రసాదాలు తీసుకొని ఒక నిష్టగా ఎలా అయితే చేస్తారో మీరు కూడా అలానే ఇంగ్లీషు చదవడము, రాయడము, వినడము, మాట్లాడటము, ఆలోచించడము, ఇవన్నీ 5 థింగ్స్ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీకు ఎంచాక ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది. ఏదైనా ప్రాబ్లం రాగానే 1-2 రోజులు నేర్చుకొని మళ్ళీ ఆపడం చేస్తే అలా చేస్తే రాదు. ఓకేనా, నౌ ఐ ఎక్స్ప్లెయిన్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మీనింగ్స్. ఓకేనా, ఫాలో మీ. ఐ నేను, వి మేము మనము, యు నీవు మీరు, దే వారు వాళ్ళు, హి అతడు, షీ ఆమె, ఇట్ ఇది లేదా అది. ఓకేనా, మీ నాకు నన్ను, అజ్ మాకు మనకు మమ్మల్ని, యు నీకు మీకు మిమ్మల్ని, దెమ్ వారికి వారిని వాళ్ళని, హిమ్ అతనికి అతనిని, హర్ ఆమెకి ఆమెని, ఇట్ దీనికి దానికి దానిని, మై నా యొక్క, అవర్ మా యొక్క, యువర్ నీ యొక్క మీ యొక్క, దేర్ వారి యొక్క, హిజ్ అతడి యొక్క, హర్ ఆమె యొక్క, ఇట్స్ దీని యొక్క దాని యొక్క. ఓకేనా, జస్ట్ మీరు పాస్ బటన్ క్లిక్ చేయండి, నోట్స్ నోట్ చేసుకోండి అండ్ కంటిన్యూషన్ ది క్లాస్ ఫాలో అవ్వండి. ఓకేనా, మైన్ నాది నావి, అవర్స్ మాది మనవి, యువర్స్ నీది నీవి మీది మీవి, దేర్స్ వారిది వారివి, హిజ్ అతనిది అతనివి అతనివి, హర్స్ ఆమెది ఆమెవి, ఇట్స్ దీనిది దానిది, మై సెల్ఫ్ నన్ను నేనే నాకు నేనుగా, అవర్ సెల్ఫ్స్ మమ్మల్ని మేమే మాకు మేముగా, యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వే నీకు నీవుగా, యువర్ సెల్ఫ్స్ మిమ్మల్ని మీరే మీకు మీరుగా, దెమ్ సెల్ఫ్స్ వాళ్ళకి వాళ్ళే వారికి వారిగా, హిమ్సెల్ఫ్ అతనికి అతడే అతనికి అతడుగా, హర్ సెల్ఫ్ ఆమెకి ఆమె ఆమెకి ఆమెగా, ఇట్ సెల్ఫ్ దానికి అదే దీనికి అదే దానంతా అదే. ఓకేనా, జస్ట్ పాస్ బటన్ క్లిక్ చేయండి, నోట్స్ నోట్ చేసుకోండి. సమ్వన్ ఎవరో ఒకరు, ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు, ఎనీవన్ ఎవరైనా ఒకరు, నో వన్ ఏ ఒక్కరు లేరు, సంథింగ్ ఏదో, ఎవ్రీథింగ్ ప్రతిదీ, ఎనీథింగ్ ఏదైనా, నథింగ్ ఏది కాదు, సమ్వేర్ ఎక్కడో, ఎవ్రీవేర్ ప్రతి చోట, ఎనీవేర్ ఎక్కడైనా, నోవేర్ ఎక్కడ కాదు, సమ్డే ఏదో ఒకరోజు. జస్ట్ మీరు పాస్ బటన్ క్లిక్ చేయండి అండ్ నోట్స్ నోట్ చేసుకోండి, కంటిన్యూషన్ నోట్స్ ఫాలో అవ్వండి. ఓకేనా, ఎవ్రీడే ప్రతిరోజు, ఎనీ డే ఏ రోజైనా, నో డే ఏ రోజు కాదు, వాట్ ఏమిటి,
వై ఎందుకు, వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, విచ్ ఏది, హూజ్ ఎవరి, హూమ్ ఎవరిని, టు హూమ్ ఎవరికి, ఫర్ హూమ్ ఎవరి కోసం, విత్ హూమ్ ఎవరితో, హౌ ఎలా, హూ ఎవరు, వాట్ ఎవర్ ఏమైతే, వై ఎవర్ ఎందుకైతే. ఓకేనా? జస్ట్ పాస్ బటన్ క్లిక్ చేయండి, నోట్ చేసుకోండి, కంటిన్యూషన్ నోట్స్ ఫాలో అవ్వండి. ఓకే. వేర్ ఎవర్ ఎక్కడైతే, వెన్ ఎవర్ ఎప్పుడైతే, విచ్ ఎవర్ ఏదైతే, హూజ్ ఎవర్ ఎవరిదైతే, హూమ్ ఎవర్ ఎవరినైతే, హౌ ఎవర్ ఎలాగైతే, హూ ఎవర్ ఎవరైతే, వాట్ సో ఎవర్ ఏమైనప్పటికీ, వై సో ఎవర్ ఎందుకైనప్పటికీ, వేర్ సో ఎవర్ ఎక్కడైనప్పటికీ, వెన్ సో ఎవర్ ఎప్పుడైనప్పటికీ, విచ్ సో ఎవర్ ఏదైనప్పటికీ, హూ సో ఎవర్ ఎవరిదైనప్పటికీ, హూమ్ సో ఎవర్ ఎవరినైనప్పటికీ, హౌ సో ఎవర్ ఎలాగైనప్పటికీ, హూ సో ఎవర్ ఎవరినైనప్పటికీ. ఓకేనా? జస్ట్ మీరు పాస్ బటన్ క్లిక్ చేయండి అండ్ నోట్ చేసుకోండి. ఓకేనా? These are the today meanings. Okay na? These meanings are very useful for you while making you sentence formation. Without knowing these meanings you can't make a sentence, so be careful. Early morning you better to learn these meanings. Today class is very useful for you. First I explained yesterday homework verb forms. Okay na? And these meanings also very important for you. I hope you understood very well. ఎవరైనా మా ఫస్ట్ టైం మన క్లాస్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ అప్లోడ్ చేసే క్లాసెస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీకు ఈ క్లాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే ఎంకరేజ్మెంట్ నేను ఎంతో ఎఫెక్టివ్గా, ఇన్నోవేటివ్గా, ఎనర్జెటిక్గా అండ్ కాన్ఫిడెంట్గా, స్మార్ట్ వేలో టీచింగ్ చేయడానికి సపోర్టింగ్గా ఉంటుంది. ఓకేనా? Meet you in the next class. Bye. See you.